ఆపరేషన్ సింధూర్ భారతదేశం గర్విస్తున్నటువంటి సందర్భం. నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే భారతదేశం మొట్టమొదటిసారి చెప్పి మరీ కొట్టినటువంటి సందర్భం. ఎంతసేపు చేతులు కట్టు కూర్చున్నారు, వీళ్ళ మీద ఎంత తిరగబడినా సరే వాళ్ళు తిరిగి మన మీద ఎటువంటి ఏ కార్యక్రమం చేయరు అని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇతర దేశాలు అన్నీ కూడా మన మీద ఇలాగే వీళ్ళ శాంతి శాంతి అనుకుంటూనే కూర్చుంటారు తప్ప వీళ్ళ దేశం మీదకి వస్తే తప్ప వీళ్ళు ఎవరి దేశం మీదకి వెళ్ళరు అనుకునే వాళ్ళందరికీ ఈరోజు కూడా ఏం వెళ్ళలేదు. మన దేశాన్ని ఆక్రమించినటువంటి పాకిస్తాన్ భూభాగంలోకి మాత్రమే వెళ్ళారు. అది కూడా మన దేశ భూభాగంగానే భావించి ముఖ్యంగా ఈ ప్రపంచానికి ఈ మానవాళికి పెను ప్రమాదంగా తయారైనటువంటి లష్కర్కి సంబంధించినటువంటి ఒక తీవ్రవాదుల్ని మట్టు పెట్టడం కోసం పర్టికులర్గా ఐడెంటిఫై చేసి మరీ వెళ్ళడం జరిగింది. అయితే ఇది ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానీ అక్కడ ఉన్నటువంటి జనావాసాలకు సంబంధించినటువంటి ప్లేసుల్లో కానీ అక్కడ వెళ్ళాలి. ఎందుకంటే భారతదేశం ఇక్కడ అందరూ కూడా ప్రేమ ఆప్యాయతలతో అంతేకాకుండా మానవతావాదంతో ఎప్పుడు ఆలోచిస్తుంది. అందుకనే దాని మీదకి ఎంత తిరిగి వచ్చినా సరే వాళ్ళు 10 సార్లు కొడితే మనం తిరిగి ఒకటేసారి కొట్టడానికి ప్రయత్నించేవాడు. ఈరోజు మోదీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంత బలమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని ఆలోచనలు చేసి ఉంటారో చూడండి. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మన మీద, మనం ప్రజల మీద, మన ఆర్మీ మీద, మన గవర్నమెంట్ల మీద, మన దేశం మీద ఏదో ఒక విధంగా దాడులు చేస్తానే ఉంటే చేతులు కట్టు కూర్చుంటే ఎలా? దాన్ని చేతగానితనంగా తీసుకుని మనం శాంతి బోధిద్దామని చెప్పి శాంతిగా ఉందామని అందరం కలిసి ఉందామని ఇతర దేశాలకు అన్ని దేశాలకు మనం చెప్తుంటే దాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఊరుకున్నది ఏముంది? దాంట్లో భాగంగానే ఈరోజు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి దాంట్లో పాకిస్తాన్ ఆక్రమించినటువంటి POK జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో 9 ప్లేసుల్లో దాడులు జరిపినటువంటి పరిస్థితి. ఇవి మనం చూసుకుంటే అవి చాలా క్లియర్గా 9 ప్లేసుల్ని కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకసారి ఆ ప్లేసులను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. लश्कर ए तौयबा का फिदाइन यहाँ तैयार होता था. इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी. ఇది ఒక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి షెల్టర్. దాంట్లో దాదాపు 15 మంది టెర్రరిస్టులు ఉన్నారు. దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో గతంలో ఇక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు దాడులు జరిపి సాధారణ ప్రజలను హతమార్చినటువంటి టెర్రరిస్టులు ఇందులో ఉన్నారు. అందుకని ఇక్కడ దాడి చేస్తున్నామని చెప్తున్నటువంటి విషయం. गुलपुर कैंप कोटली यह LOC से 30 किलोमीटर दूर था. लश्कर ए तौयबा का बेस था जो रजौरी पुंछ में सक्रिय था. 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था. మన గతంలో తీవ్రవాదులు ఈ ప్లేస్ నుంచి వచ్చి తీర్థయాత్రలకు వచ్చినటువంటి భక్తుల మీద దాడులు జరిపినటువంటి టెర్రరిస్టులు ఇక్కడ ఉన్నారు అని చేస్తున్నటువంటి సందర్భం. సో ఇలాంటివి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి కాశ్మీర్లో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్లేసులను ఐడెంటిఫై చేసి వాటి మీద మాత్రమే ఇండియన్ ఆర్మీ రాత్రి మెరుపు దాడులు చేసినటువంటి సందర్భం. సో ఏదేమైనా సరే చెప్పాలంటే ఇక్కడ చాలా గర్వంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్కి ఈ శాఖ నుంచి చుక్కలు చూపించబోతుంది ఇండియా. అది కూడా పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులకి ఇక్కడి నుంచే జవాబు చెప్పబోతుంది. గర్మే గుస్కే మారేంగే అని చెప్పేసి అంటే ఏదో అనుకున్నాం, కానీ చేసి చూపించినటువంటి ఇండియన్ ఆర్మీకి మామూలు హెడ్స్ ఆఫ్ కాదు. నిజంగా చెప్పాలంటే ఇందాక ఒక మాజీ ఆర్మీ చీఫ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఒకటి చెప్పారు, పిక్చర్ అభి బాకీ హై, అంటే ఇంకా ఉంది, జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే మీరు చూశారు, అసలు సిసలైనటువంటి యుద్ధం అంటే ఏంటో మీకు చూపిస్తాం. భారత్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సహనాన్ని మీరు చేతగానితనంగా తీసుకుంటే భారతదేశం మీ పాకిస్తాన్ని
మ్యాప్లో కూడా లేకుండా, పాకిస్తాన్ అనే పేరు కూడా ఈ ప్రపంచంలో లేకుండా చేసేటువంటి కార్యక్రమం సిద్ధంగా ఉంటుంది అని చెప్పి జస్ట్ హింట్ ఇచ్చింది అంతే. అది కూడా పాక్లో ఉన్నటువంటి పాక్ ఆశ్రయిస్తున్నటువంటి టెర్రరిస్టులు, ఆశ్రయిస్తున్నటువంటి అనేక మంది టెర్రరిస్ట్ గ్రూపులకు ప్రపంచంలో ఏ మూల ఉగ్రవాద దాడులు జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. కాబట్టి ఆ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టాలని చెప్పి ప్రపంచానికి ఒక పిలుపునివ్వటం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది. ఇది పెను ప్రమాదంగా తయారైంది. టెర్రరిస్టులు అనేవాళ్ళు ప్రపంచం అంతటికీ కూడా మానవాళికి వీళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తున్నారు. వీళ్ళని ఇక్కడే మట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అని హెచ్చరిస్తూనే పాకిస్తాన్కి ఒక సంకేతాన్ని పంపించింది. సో ఇప్పటికైనా సరే పాకిస్తాన్ దీనికి కవ్వింపు చర్యలు అయితే ఇంకా మొదలుపెట్టి నిన్న జరిగినటువంటి దాడులకు ప్రతీకారంగా మన బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని సాధారణమైనటువంటి గృహాల మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి, భారతదేశ పౌరుల మీద కూడా చేసినటువంటి దాడులు కూడా నిన్న మనకు తెలిసిందే. కానీ మనం ఎక్కడా కూడా చాలా ఉన్నతంగా వ్యవహరించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల దాడులపైనే, స్థావరాలపైనే దాడులు చేయటం అనేది కూడా చూసాం. ఇక పాకిస్తాన్ వక్రబుద్ధి అంతా ఇంత కాదు. తిప్పి కొడితే 3 రోజులు కూడా కంటిన్యూగా యుద్ధం చేయలేనటువంటి దద్దమ్మ పాకిస్తాన్కి సంబంధించింది. సో అలాంటి పాకిస్తాన్ ఏదో విర్రవీగిపోతూ మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది, కానీ ఎక్కడా ఉపయోగం లేదనే అనుకోవాలి. ఇది పాకిస్తాన్ ఎక్కడతో ఆగిపోయి అన్నీ మూసుకుని మీ పని మీరు చూసుకుంటూ మీకు సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్రాల గొడవల్లో ఇప్పటికే మీ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చస్తున్నారో దాన్ని కంట్రోల్ చేసుకోండి. అంతే తప్ప ఒక దేశం పైకి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి భారతదేశం వైపు చూడాలి అనే ఆలోచన వచ్చినా ఈసారి మీకు చుక్కలు చూపిస్తాం. గతంలో ఉన్నటువంటి మంత్రుల్లాగా, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లా కాదు మోదీ గారు. ఇక్కడ ఒక దాడి జరిగితే మీ మీద 10 దాడులు జరుగుతాయి అని చెప్పి చూపించడానికి మీరు ఎక్కడైతే తయారు చేస్తున్నారో, ఎక్కడైతే ఎవరు దానికి సహకరిస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరికగానే చూపిస్తాం. ఇక నుంచి అసలు సిసలైనటువంటి భారతదేశాన్ని చూద్దామని కూడా కోరుకుందాం. అలాగే మన భారతదేశంలో భూభాగంలో భాగమైనటువంటి ఆక్రమిత కాశ్మీర్ని, భారత్ని తిరిగి తీసుకురావడానికి ఇదే సరైన సందర్భంగా కూడా మనం కోరుకుందాం. డెఫినెట్గా దీని అంతటికీ భారతదేశ ప్రజలందరూ కూడా గర్వంగా మోదీ గారికి సెల్యూట్ చెప్పాలి, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చెప్పాలి ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళ ధైర్య సాహసాలు అంతా ఇంత కాదు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశ ప్రజల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఎంతోమంది జవాన్లు నిన్న జరిగినటువంటి దాడుల్లో, పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో ఎన్నో సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటిది వాళ్ళ ప్రాణాలకు ఈరోజు ఒక బలమైనటువంటి మూల్యం పాకిస్తాన్ ద్వారా చెల్లించబోతున్నాం అనేది మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం.